వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధరణి పోర్టల్ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరు ప్రతిరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచి చెడులపై ప్రధానంగా మాట్లాడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది భూ యాజమాన్య హక్కులను రైతుల నుంచి ప్రభుత్వం లాగేసుకోవడానికే అని చెబుతున్న తెలుగుదేశం పార్టీ తన వాదనలకు సపోర్టుగా పాసుబుక్కులపై ముద్రించిన సీఎం జగన్ ఫోటోలను చూపుతోంది. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు, భూ యాజమాన్య హక్కులపై సంపూర్ణ హక్కులు కల్పించేందుకు కొత్త యాక్ట్ తెచ్చామని వైసీపీ చెబుతుంది. అసలు ఇంతకు ఈ యాక్ట్ లో ఏముంది? అభ్యంతరాలు చెప్పే వారి వాదన ఏమిటి? సమర్థించే వారి మాట ఏమిటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్ పుస్తకాల జారీ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణలోని కేసీఆర్ విధానాన్ని అనుసరిస్తుంది. భూ రికార్డుల ప్రక్షాళన చేసి ఆన్లైన్లోనే అన్ని వివరాలు పెట్టి తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్సైట్ తెచ్చింది. అచ్చం అలాగే ఏపీలోని జగన్ ప్రభుత్వం కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. విచిత్రంగా ధరణి వెబ్సైట్ పై వచ్చిన విమర్శలే ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ పై కూడా వస్తున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధరణి వెబ్ పోర్టల్ ఎలాగైతే ఎజెండా అంశమైందో, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రధాన ప్రచార అంశంగా మారింది. ధరణి వెబ్సైట్ కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు భూదందా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడిందని నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల భూములను గుంజుకోవడానికి చేసే ప్రయత్నంగా ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇది రైతులకు తమ భూములపై స్పష్టమైన హక్కులు కల్పించేందుకు తీసుకొచ్చిన చట్టమని చెప్తున్నారు. ఇది పట్టాదారు పాస్ పుస్తకం. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? దీని మీద ఏమి రాసింది? జగనన్న భూ హక్కు చట్టం. జగన్ మీకు భూమి ఇచ్చాడంట. మీ తాత ఇచ్చాడా? జగన్ తాత ఇచ్చాడా మీకు? మీ నాన్న ఇచ్చాడా? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? రోషం రాలా, కోపం రాలా? వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? దీన్ని చించి చిత్తుగా చేసి ఎక్కడ మారేయాలి? ఎక్కడ మారేయాలి? డస్ట్ వల్ల మారేయాలి. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు, ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రైతులకు తమ వ్యవసాయ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించేందుకు అని పేర్కొంటూ జగన్ ప్రభుత్వం 2023 అక్టోబర్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలోని భూముల రికార్డులన్నింటినీ పరిశీలించి ఏ భూమికి ఎవరు హక్కుదారుడని తేల్చడం ముఖ్య అంశం. తెలంగాణలో నిజాం కాలంలో, ఆంధ్రాలో బ్రిటిష్ కాలంలో మాత్రమే చివరిసారిగా వ్యవసాయ భూములు సర్వే జరిగింది. అప్పుడు మాత్రమే ఏ భూమికి ఎవరు యజమాని తేల్చారు. ఇది గడిచి 100 ఏళ్లైంది. ఆ తర్వాత కూడా అనేక ప్రభుత్వాలు సమగ్ర భూ సర్వే చేయాలని ప్రయత్నించారు, కానీ సాధ్యపడలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా సమగ్ర భూ సర్వే చేసే విషయంలో రాష్ట్రాలకు సాయం చేస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమం చేపట్టిన రాష్ట్రాలకు నిధులు కూడా సమకూరుస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలంగాణతో సహా మరికొన్ని రాష్ట్రాలు కూడా సమగ్ర భూ సర్వే చేపట్టాలని ప్రయత్నించి మధ్యలోనే ఆపేశాయి. భూ సర్వే అయితే ఎక్కడా జరగలేదు, కానీ భూ రికార్డుల ప్రక్షాళన మాత్రం జరిగింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా భూ రికార్డులలో ఉన్న వివరాలన్నింటినీ సరిచేసి రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ శాశ్వత పట్టాదారు వాసు పుస్తకం అందించాలని నిర్ణయించింది.
దీనికోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది. భూ రికార్డులలో సహజంగానే అనేక లోపాలుంటున్నాయి. భూముల్లో వ్యవసాయ భూములు, ఆవాస ప్రాంతాల కింద ఉన్న భూములు, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములు, అటవీ శాఖ భూములు, సముద్ర తీరం పరిధిలోని భూములు, నదీ తీరం పరిధిలోని భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, పరిశ్రమల కింద ఉన్న భూములు, ప్రాజెక్టులు, రహదారులు, ఇతర అభివృద్ధి పనుల కోసం సేకరించిన భూములు ఇలా వేరువేరుగా ఉంటాయి. ఒకే సర్వే నెంబర్లో కూడా వేరువేరు రకాల భూములుంటాయి. ఒకే భూమి 2-3 పేర్ల మీద కూడా ఉన్న సందర్భాలుంటాయి. ఒకే భూమిపై ఇటు రెవెన్యూ అటు ఫారెస్ట్ శాఖలు కోర్టులకు వెళ్లిన కేసులున్నాయి. దీంతో ఏ భూమి ఎవరికి చెందుతుందనే విషయంలో చాలా చోట్ల వివాదాలున్నాయి. గ్రామాల్లో కూడా భూ వివాదాలు శాంతి భద్రతల సమస్యలకు కూడా దారితీస్తుంది. ఈ వివాదాలన్నింటికీ పరిష్కారం చూపాలంటే ఏ భూమికి ఎవరు పక్కాదారు అనేది మరోసారి స్పష్టం కావాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినట్లు కూడా జగన్ ప్రభుత్వం చెబుతుంది. అయితే భూ రికార్డుల ప్రక్షాళనలో 100కు 100% భూములపై స్పష్టత రాలేదు. స్పష్టత ఉన్న భూములకు మాత్రమే హక్కుదారులను తేల్చారు. కోర్టు కేసులో ఉన్న భూములను, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఉన్న భూములను, ఇతర వివాదాల భూములను ముట్టుకోకుండా పక్కన పడేశారు. ప్రభుత్వ ఆధీనంలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. భూ రికార్డుల విషయంలో స్పష్టత ఉందనుకున్న భూములకు మాత్రమే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. వాటిపై జగన్ ఫోటోలను ముద్రించారు. ఇక్కడే అసలు వివాదం ప్రారంభమైంది. తెలంగాణతో సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పాసు పుస్తకాల జారీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. ప్రతి చోట రైతుల పేరు, ఫోటో మాత్రమే ఉంటాయి. ప్రభుత్వ రాజముద్ర కూడా ఉంటుంది. ముఖ్యమంత్రిది కానీ ప్రధానమంత్రిది కానీ ఫోటో ఉండదు. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఫోటో పెట్టడం వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులను రైతులు ఈ విషయంలో నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మీ భూమి మీద కన్ను పడింది, ఇప్పుడు ఇంకో పని చేశాడు, అది కూడా మీరు ఒక్కసారి చూసుకోవాలి. భవిష్యత్తులో ల్యాండ్ రికార్డ్స్ ఏ ఉండవు, అడంగల్ లేదు, 10-1 లేదు, పట్టాదారు పాసు పుస్తకం లేదు, కడాన ఒక జిరాక్స్ కాపీ ఇస్తా అంట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాలకు, రైతులకు అనేక సందేహాలు కలగడానికి కారణాలు కూడా ఉన్నాయి. నిషేధిత జాబితాలో పెట్టిన భూముల అమ్మకం కానీ కొనడం కానీ చేయడానికి వీలుండదు. భూ రికార్డుల విషయంలో ఏదైనా తేడా వస్తే నేరుగా కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉండదు. అధికారులే న్యాయం చెప్పాల్సి ఉంటుంది. వివిధ దశల్లోని రెవెన్యూ కోర్టులు దాటిన తర్వాతే సివిల్ కోర్టులకు పోయే ఛాన్స్ ఉంచారు. వివాదంలో ఉన్న భూములంటూ చాలా వాటిని పట్టాలివ్వకుండా పక్కన పెట్టారు. ఇవన్నీ ప్రభుత్వమే తమ దగ్గర పెట్టుకుని అనుకూలంగా ఉన్న వారికి కట్టబెట్టే ప్రయత్నం జరగవచ్చనే అనుమానాలున్నాయి. ఒకసారి ప్రక్షాళన జరిగి పాసు పుస్తకాలు జారీ చేసిన తర్వాత ఏదైనా మార్పు చేయాలంటే అంత సులభం కాదు. భూ రికార్డులు సరిచూసే సందర్భంగా సహజంగానే తప్పులు దొర్లుతాయి. సర్వే నెంబర్లో విస్తీర్ణంలో తేడాలు వస్తాయి. కొన్ని మానవ తప్పిదాలు అయితే కొన్ని సాంకేతిక లోపాలు కూడా జరుగుతాయి. గతంలో వీటిని సవరించుకునే అవకాశం మండల రెవెన్యూ స్థాయిలోనే ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం జోక్యం తప్పనిసరి. లక్షల సంఖ్యలో వచ్చే ఇలాంటి ఫిర్యాదులను తొందరగా పరిష్కరించడం అంత ఈజీ కాదు. ఇక నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ల విషయంలో కూడా గందరగోళం అనివార్యమవుతుంది. ఒక సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములుంటే వాటిని అమ్మకానికి, కొనడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో పెడతారు. అదే సర్వే నెంబర్లో రైతుల భూములుంటే కూడా నిషేధం వర్తిస్తుంది. ఇది రైతులకు ఇబ్బందికర అంశంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ వల్ల అనేక అనర్థాలు జరిగాయి. పొరపాట్లను సవరించుకునే అవకాశాన్ని చాలా కఠినతరం చేయడం కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ధరణిని కాపీ కొట్టిందే కావడంతో ఇక్కడ కూడా అవే సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు అభ్యంతరం చూపుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో భాగంగా ఇస్తున్న పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉండడం కేవలం ప్రచారం కోసం చేసిందా, లేదంటే ప్రభుత్వానికి మరేదైనా ఆలోచన ఉందా అనేది ప్రతిపక్షాల అనుమానంగా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెక్రటేరియట్ తో పాటు అనేక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. రైతుల భూములకు కూడా ప్రభుత్వమే అంతిమ హక్కుదారు అని చూపించి తాకట్టు పెట్టే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతి ఆస్తిని తనఖా పెట్టాడు. 25,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఒక్క వైజాగ్ లోనే, 25,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టాడు ఒక విశాఖపట్నంలోనే. నేను రాష్ట్రం అంతా చెప్పట్లా, నిన్ను ఎలా నమ్ముతావు? నిన్ను జిరాక్స్ కాపీ రాకిచ్చి నా ఆస్తి నువ్వు కొట్టేస్తావా? ఎక్కడ పెట్టారు తెలుసా దీన్ని? అమెరికాలో ఒక బినామీ కంపెనీ క్రిటికల్ రివర్ టెక్నాలజీ అని ఆ కంపెనీ మీ రికార్డు మెయింటైన్ చేస్తుందంట. అది జగన్ కంపెనీ. అందులో మీ రికార్డు తారుమారు చేస్తే మీరు గింజుకున్నా జరిగేదేమీ లేదు తమ్ముళ్ళు.
చట్టం అమల్లోకి వచ్చేసి తెలుసా మీకు? అప్పుడే అమల్లోకి వచ్చేసింది. ఏ భూమికి ఎవరు హక్కుదారు అనే విషయాన్ని స్పష్టంగా తేల్చడం వరకు మంచి పనే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశం కూడా అదే అని చెప్తున్నారు. అయితే పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటో ముద్రించడం, చాలా భూములను వివాదాస్పదమైనవిగా పేర్కొంటూ పక్కన పెట్టడం, యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేని భూములకు ప్రభుత్వమే హక్కుదారుగా ఉండడం అనుమానాలకు తావిస్తుంది. తెలంగాణ ధరణిలో జరిగిన లోటుపాట్లను గుర్తించి ఆంధ్రప్రదేశ్లో అలా జరగకుండా చూసుకుంటే మాత్రం కొత్త చట్టం ఆశించే ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.